నడవనున్నాయి. నాగ్పూర్ నుండి హైదరాబాద్, దుర్గ్ నుండి విశాఖపట్నం మధ్య రైళ్లు ప్రయాణించనున్నాయి. ఇప్పటికే తెలంగాణకు 4 వందే భారత్ రైళ్లను నడుస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ తర్వాత అత్యధికంగా వందే భారత్ రైళ్ల అనుసంధానం కలిగిన నగరం హైదరాబాద్ మాత్రమే కావడం విశేషం. మరోవైపు దేశంలోనే తొలిసారిగా వందే భారత్ మెట్రోను అహ్మదాబాద్లో ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. అహ్మదాబాద్, భూజ్ మధ్య తొలి వందే భారత్ మెట్రో నడవనుంది. గంటకు 110 కిలోమీటర్ల వేగంతో మెట్రో ప్రయాణించనుంది. ఇవాళ ప్రధాని మోడీ వర్చువల్గా 10 వందే భారత్ రైళ్లను ప్రారంభించనున్నారు. ఇందులో 2 వందే భారత్ రైళ్లు తెలుగు రాష్ట్రాలకు నడవనున్నాయి. నాగ్పూర్ నుండి హైదరాబాద్, దుర్గ్ నుండి విశాఖ మధ్య రైళ్లు ప్రయాణించనున్నాయి. ఇప్పటికే తెలంగాణకు 4 వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ తర్వాత అత్యధికంగా వందే భారత్ రైళ్ల అనుసంధానం కలిగి ఉన్న నగరం హైదరాబాద్ మాత్రమే కావడం విశేషం. మరోవైపు దేశంలోనే తొలిసారిగా వందే భారత్ మెట్రోను అహ్మదాబాద్లో ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. అహ్మదాబాద్, భూజ్ మధ్య తొలి వందే భారత్ మెట్రో నడవనుంది. గంటకు 110 కిలోమీటర్ల వేగంతో మెట్రో ప్రయాణించనుంది.